నెల్లూరు జిల్లా కావలి వైసీపీలో రాజకీయం హీట్ ఎక్కింది. కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై మత్స్యకార నేతలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి నాయకత్వం వద్దంటూ వైసీపీ మత్స్యకార నేతలు తీర్మానం చేశారు. 6 పంచాయతీల మత్స్యకార నాయకులు ఏర్పాటు చేసుకున్న అంతర్గత సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. మండల వైసీపీ అధ్యక్ష పదవికి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని మత్స్యకార నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై వైసీపీ రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ మత్స్యకార నేతలు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఓవర్ టు యు. జమీమా, మొత్తానికి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీలో ఇటు మత్స్యకార నేతలంతా కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తిరుగుబావుట ఎగరవేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే మాజీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రూరల్ అధ్యక్ష పదవి ఎన్నుకోవడంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు అయ్యుండొచ్చు, మత్స్యకార నేతలతో సమన్వయం కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి జంపాని ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షతన మళ్ళా రూరల్కి సంబంధించినటువంటి మత్స్యకార కుటుంబాలు, మత్స్యకార నేతలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈసారి కొత్త వారిని ఎంపిక చేయడం, అదేవిధంగా కొత్త వారు ఎంపిక చేసిన దాంట్లో ప్రధానంగా ఇక్కడ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొంత అమౌంట్ని ఆశించినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో పార్టీలు ఇచ్చేటప్పుడు ఇలాంటి పద్ధతి నడిచిందా అనేది మాత్రం ప్రస్తుతం జిల్లాలో ఒక హీట్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రూరల్ అధ్యక్ష పదవి మత్స్యకారు కుటుంబాలు ఉన్నటువంటి కావలి నియోజకవర్గం అతి పెద్దదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో మత్స్యకారుకు సంబంధించినటువంటి కుటుంబాలు, పంచాయతీలు దాదాపు కూడా కావలి నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుకు సంబంధించినటువంటి నేతలు దాదాపు కావలికి ఒక పట్టుకొమ్మంటారు. అక్కడ బీసీ నేతలు అయి ఉండొచ్చు, మత్స్యకారు కుటుంబాలు అయి ఉండొచ్చు, కావలి ఎమ్మెల్యేని శాసించే విధంగా కూడా అక్కడ మత్స్యకారు కుటుంబాలు ఉండొచ్చు. అక్కడ మత్స్యకారుకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కటయ్యారంటే మాత్రం ఖచ్చితంగా పోటీ నువ్వా నేనా అనే టైంలో ఈ యొక్క విన్నింగ్ రేస్ని మత్స్యకారులు నిర్ణయిస్తారు. అలాంటి తరుణంలో వైసీపీకి చెందినటువంటి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఖరిని అయితే తీవ్రతగా పరిగణిస్తున్నారు. మత్స్యకారులంతా కూడా ఏకమయ్యి ఒక్కసారిగా కూడా వాళ్ళంతా ఒక మీటింగ్ ఏర్పరచుకున్నారు. రూరల్ అధ్యక్ష పదవిని ఎన్నుకోవడంలో దాదాపు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీటింగ్లో అంతర్గతంగా ఒక సమావేశం ఏర్పరచుకొని ఒక రూరల్ అధ్యక్ష పదవికి ఒక 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం ఏంటి అని, దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా ఇటు రాష్ట్ర అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గతంలో కూడా అనేక అవినీతి ఆక్రమాలకు సంబంధించినటువంటి ఇప్పటికే బట్టబయలైనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే ఇటు ఒకవైపు ఆయన అనేక ఆక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రతిదీ కూడా ఇటు లేఅవుట్ల విషయం కాడి నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రావిల్, మట్టి మాఫియా అన్నింటినీ కూడా గత ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి మీద ప్రతినిత్యం కూడా ఏదో ఒక సోషల్ మీడియాలో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ నేతల్లోనే ఈ యొక్క కలకలం రావడంతో ఒక్కసారిగా కావలి రాజకీయం హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. దాదాపు కూడా మత్స్యకారుకు సంబంధించినటువంటి నేతలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తిరుగుబావుట ఎగరవేయడంతో వైసీపీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఖాళీ అవుతుందంటే ఖచ్చితంగా ఖాళీ అవుతుందంటున్నారు అక్కడ ఉన్నటువంటి నేతలు. వైసీపీలో ఈరోజు ప్రధానంగా క్షుణ్ణంగా చూస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2 దఫాలుగా కూడా వరుసగా ఆయన విజయం అందుకున్నారు. అక్కడ కావలి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. మొన్నటి వరకు కూడా వైసీపీ అధిష్టానం వరకు కూడా ఆయన అక్కడ అనేక ఆక్రమణలు చేసినటువంటి పరిస్థితిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరలా కూడా ఈరోజు నేతలకు పదవులు ఇచ్చే దాంట్లో కూడా ఈరోజు డబ్బులు ఆశిస్తున్నట్టంటే ఎంతవరకు అక్కడ కావలి నియోజకవర్గంలో ఇటు వైసీపీ నేతల్లో ఒక గందరగోళం ఏర్పడిందో మనం తెలియజేయచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి తుమ్మలపేటకు సంబంధించినటువంటి ఒక రిసార్ట్లో మత్స్యకారులంతా కూడా సమావేశం ఏర్పరచుకున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తీరును అందరూ కూడా ఎండబెట్టేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వస్తే ఒక బాధ వచ్చినా కూడా అక్కడ అందరూ కూడా మత్స్యకారులంతా ఒక ఏకమవుతారు. వాళ్ళంతా కూడా ఒకటైన తర్వాత ఈరోజు మనకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్నటువంటి అధిష్టానం వల్ల వైసీపీ నేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి వరకు తీసుకెళ్దాం, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మేమైతే ఉండలేమంటూ కూడా తెగేసి చెప్పేందుకు కూడా అందరూ సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కావలిలో రాజకీయం అయితే హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కావలి నియోజకవర్గంలో 6 పంచాయతీకి సంబంధించినటువంటి మత్స్యకార
నేతలంతా కూడా ఏకమయ్యారు. ఈ యొక్క నేతలు అంతర్గత సమావేశం ఏర్పరచుకొని అక్కడ వాళ్ళు కొన్ని తీర్మానాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే దురాయి పద్ధతి అంటాం, అంటే మత్స్యకారుల యొక్క దురాయి పద్ధతి అంటే వాళ్ళు ఒకరిని వెలేసారంటే, ఒకరిని విభజించారంటే అది అంతటితో వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా దూరం ఉండాల్సింది. అలాంటి దురాయి పద్ధతిని నెల్లూరు జిల్లాలో ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి. సో ఆ పద్ధతిలో కావలి నియోజకవర్గంలో వైసీపీలో ప్రస్తుతం ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మత్స్యకారులంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన నాయకత్వంలో మనం పనిచేయం. ఈరోజు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారంటే రాబోయేటువంటి కాలంలో ఎలాంటి పరిస్థితులు అమలుకుంటాయి, రాజకీయంగా మనం పూర్తి స్థాయిలో కూడా మనం ఏం చేయలేమనే యొక్క ఉద్దేశంతో మత్స్యకారులంతా కూడా ఒక సమావేశం ఏర్పరచుకున్నారు. అయితే ప్రస్తుతం రూరల్ అధ్యక్ష పదవిని ఒక వ్యక్తికి, డబ్బున్నటువంటి వ్యక్తికి, ఆ డబ్బున్న నేతకి ఇవ్వడంతో ఒక్కసారిగా మత్స్యకారులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆప్కాప్ చైర్మన్ అంటారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆప్కాప్ చైర్మన్ కావలికి సంబంధించినటువంటి అల్లూరు మండలానికి సంబంధించినటువంటి కొండ్రు అనిల్ బాబుకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో మత్స్యకారులకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గతంలో ఇక్కడే ఉంటే, సో ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే మరి మత్స్యకారులు ఎలా ముందుకెళ్లాలా, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఈరోజు ఈ యొక్క మాజీ ఎమ్మెల్యేలు అయ్యుండొచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి నేతలంతా కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారంటే ఒక ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికైతే కావలి నియోజకవర్గంలో వైసీపీకి గడ్డుకాలం ఏర్పడింది. పూర్తి స్థాయిలో కూడా మత్స్యకారులంతా కూడా ఆ యొక్క పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోకి వెళ్లేందుకు కూడా అందరూ కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మాజీ ఎమ్మెల్యే ఎవరైతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారో గత 5 ఏళ్ల కాలం పాటు, ఆయన 10 ఏళ్ల కాలం పాటు ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్ల కాలం పాటు అధికారం వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఆక్రమణలు హద్దు పొద్దు లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. లేఅవుట్ల కాడి నుంచి ఇసుక మాఫియా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలను భయభ్రాంతులకు గురి చేయడం, అనేక ఇబ్బందికి గురి చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఖరిని మాత్రం ప్రస్తుతం ఇంకా మారకపోవడం అనేది ఒక ఆందోళన కలిగిస్తుంది. వైసీపీ నేతలంతా కూడా ఈరోజు ముక్కుమ్మడి రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. సర్పంచ్ల కాడి నుంచి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి కీలక పదవులు ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు తలనొప్పిగా మారినటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క తీరునైతే ఎండబెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దాన్ని చక్కదిద్దేందుకు కూడా నిన్న కావలికి వెళ్ళినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కూడా ఆయన చర్చించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో రాజకీయంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన కూడా సూచించినట్టు తెలుస్తుంది. మరి రాబోయేటువంటి కాలంలో వైసీపీ నెల్లూరు జిల్లాకు సంబంధించిన కావలి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు గడ్డుకాలం ఎదుర్కోబోతుందో దీని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.